ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో పలికిన చివరి 7 మాటలలో మొదటి మాట క్షమాపణ, రెండవ మాట పరదేశు, మూడవ మాట బాధ్యత, నాలుగవ మాట చేయి విడిచిన ధ్యానించినాము, ఐదవ మాట దప్పిక. చదువుని లేఖన భాగం గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28-29 వచనంలో మనం గమనిస్తే, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాననెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని. ఐదో మాట దప్పిక. నేను దప్పికొనుచున్నాను. ఇక్కడ గమనిస్తే ఏమంటున్నాడంటే, లేఖనము నెరవేరునట్లు. అంటే నిజంగా దప్పిక లేదు ఆయనకి. దప్పిక లేకున్నా కానీ లేఖనం నెరవేరాలి కాబట్టి అప్పటికి సమాప్తమైనదని సమస్తమును యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. అంటే లేఖన నెరవేర్పు కొరకు మాత్రమే పలికాడా ఈ మాట. లేఖనం అంటే రాయబడిన దేవుని మాట. తనే లేఖనము, తన వాక్యే లేఖనము, తన వాక్యే నెరవేర్చబడడానికి చేస్తున్నాడు ఆయన జీవితంలో. జన్మించినది మొదలుకొని మరణించి పునరుత్థానమై తిరిగి ఆరోహణం అయ్యేంత వరకు కూడా ప్రతిదీ లేఖనము నెరవేర్పే. గమనించండి, లేఖనం నెరవేర్పు కొరకు ప్రభు మాట అంటున్నాడంటే ఆయనే కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే. లేఖనమే ఆయన వాక్యే లేఖనము, రాయబడిన వాక్యే లేఖనమే ఆయన. ఆ లేఖనము నెరవేర్పు కూడా ఆయన్ని జరిగిస్తున్నాడు. శిలువ యాత్ర ఎప్పుడు మొదలైందండి? శిలువ యాత్ర ఎప్పుడు మొదలైంది? ఎన్ని గంటలకు మొదలైంది? ఉదయం 9 గంటలకు మొదలైంది శిలువ యాత్ర. రాత్రంతా గెత్సెమనే తోటలో ప్రభు రాత్రి భోజనం అయ్యాక గెత్సెమనే తోటకు వచ్చి ప్రార్థన చేసుకున్నాక, ప్రార్థన అయిపోయాక ఇస్కరియోతు యూదా వారందరూ తీసుకొని వచ్చి బంధించినప్పుడు దాదాపుగా రాత్రి 9 గంటల నుండి రెండవ జాము, ఆ రెండవ జాము నుండి 5గురి ఎదుట తీర్పుల కొరకు నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరు మొదటి జాములో పగలు యొక్క మొదటి జాములో ఆయనకు తీర్పు విధించబడి శిక్ష విధించబడ్డాక 9 గంటలకు శిలువ యాత్ర మొదలైతే 12 గంటల వరకు 3 గంటల వరకు కూడా ఆ ఎండలోనే ప్రభు ఉంటున్నారు. 12 గంటలకి మధ్యాహ్నం వేళ సూర్యుడు చీకటి కమ్మి ఉంటున్నాడు. ఒక జామంతా కూడా ఆయన చీకటితో కమ్మి వేశాడు. 3 గంటల వరకు కూడా, 12 నుండి 3 గంటల వరకు అంటే దాదాపు ఉదయం 9 నుండి 3 గంటల వరకు అంటే 6 గంటల వరకు, 6 గంటలే కాదు, రాత్రి కాలం నుండి ఆయన భుజించిన మేడగది ప్రభు భోజనమే చివరిది. అప్పటి నుండి ఆహారం లేదు, నీరు లేదు, శరీరంలో హింస, వేదనలు, శ్రమలు. ఇంకా గమనించండి, గెత్సెమనే తోటలో ఆయన వేదన పడి ప్రార్థిస్తుండగా చెమట గొప్ప రక్తపు బిందువులుగా మారి, అంటే చెమట కూడా లేదని శరీరంలో ఆ శ్రమలకు, ఆ వేదనలకి తట్టుకోలేక ఆ చెమట కూడా గొప్ప చిక్కటి రక్తంగా మార్చబడింది. ఆ శరీరంలో ఉండాల్సిన నీటి శాతము కూడా కంప్లీట్గా డ్రై అయిపోయింది. నీళ్ళు అందించేవారు లేరు, భోజనం అందించేవారు లేరు, కొద్దిగా నిలబెట్టడానికి, ఓపిక ఇవ్వడానికి ఏమీ లేదు. రాత్రి నుండి
రాత్రి 9 గంటల నుండి మరలా 3 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు సూర్యుడు చీకటి కమ్మి వేశాడు. సరే, అప్పుడైనా నీడ ఉందేమో, నీడలో ప్రభు ఉన్నాడు, ఎండ తొలగిపోయింది, వేడిమి తొలగిపోయింది, నీడలో ఉన్నాడు అనుకుంటున్నారు. అది బయటి వారికి మాత్రమే. సూర్యుడు చీకటి కమ్మాడు, ఎండ లేదు, నీడలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, చల్లగా ఉంది అని బయటి వారికి. గమనించండి, ఇక్కడ ఉన్న అగ్నిగుండం అక్కడ రివర్స్ అయిపోయింది. బబులోనులో ఉన్నటువంటి అగ్నిగుండము ఇప్పుడు కల్వరి కొండ మీదకి వచ్చేసరికి రివర్స్ అయిపోయింది. బబులోనులో అగ్నిగుండములో వెంట ఉండి అగ్ని బలమును చల్లార్చి ఆ ముగ్గురిని కాపాడిన ఆ ప్రభువే కల్వరి కొండ మీదకి వచ్చేసరికి ఆ అగ్ని అంతటిని తాను భరించాల్సి వస్తుంది. అక్కడ వారు అగ్ని బలమును చల్లార్చారనుకుంటున్నాం, వారు కాదు అగ్ని బలమును చల్లార్చింది ప్రభువు. ఆ అగ్ని బలం అంతటిని కూడా ఇక్కడ తన మీద వేసుకుంటున్నాడు. తండ్రి నియమించిన ఆ ఉగ్రత, లోక పాపమును మోసుకొని పోవాలంటే ఆ ఉగ్రత భరించాల్సిన సొదొమ గొమొర్రా పట్టణముల మీద కురిపించబడిన అగ్ని గంధక వర్షములు ఇక్కడ ప్రభు మీద కుమ్మరించబడుతున్నాయి. 12 గంటల నుండి 3 గంటల వరకు ఇది చూడకుండా మన కన్నులకు చీకటి కమ్మ చేయబడింది. ఎందుకో, ఒకవేళ గనుక చూస్తే ఏమైపోతారు? లోతు భార్య చేసిన పని అదే. ఎలాగ అగ్ని గంధకములు కురుస్తున్నాయి సొదొమ గొమొర్రా మీద, ఎలా కాలిపోతున్నారు, దేవుడు ఎలా నాశనం చేస్తున్నాడని తిరిగి చూడడానికి ప్రయత్నించింది. ఆ తిరిగి చూసే పని ఇక్కడ వీరు చేయకుండా, వీరి కన్నులకు కనబడకుండా సూర్యుణ్ణి ఆజ్ఞాపించి ప్రభు చీకటి కమ్మ చేశాడు. ఒకప్పుడు ప్రభు అందరికీ కనబడాలని మోషేతో, ఇశ్రాయేల్ అందరితో కొండ మీద సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి మాట్లాడితే భయపడిపోయారు, తట్టుకోలేకపోయారు. మేము ఈ స్వరం వినలేము, ఆ స్వరం యొక్క శబ్దం మేము భరించలేము. మోషే, నువ్వు నీ దేవుడు మీరిద్దరే చూసుకోవాలి, ఏదున్నా మధ్యలో మమ్మల్ని పెట్టకండి, మేము వినలేము, మేము చూడలేము, నువ్వు దేవుడితో మాట్లాడుకో, దేవుడు నీకేం చెప్తాడో అది మాత్రమే వచ్చి చెప్పు. అందుకొరకే పాస్టర్లు ఏర్పాటు చేయబడ్డారు. పాస్టర్ల యొక్క క్రమం ఎప్పుడు వచ్చిందంటే ఇశ్రాయేలు కోరుకుంటే వచ్చింది. అంతవరకు కూడా మోషేతోటి మాట్లాడించాలని దేవునికి లేదు. దేవుడే స్వయంగా దిగి వచ్చి ఆ పర్వతం మీద ఉండి మాట్లాడుతుంటే మేము భరించలేము, మాకొద్దు, మాకు ఒక పాస్టర్ కావాలి, ఆ పాస్టర్గా నువ్వే ఉండు, నువ్వే దేవుడితో మాట్లాడుకో, దేవుడు ఏం చెప్తాడో అది మాత్రం మాకు చెప్పు, మేము వింటాము, నువ్వు చెప్పింది అంతా చేస్తాము, మాకు ఇష్టం లేకపోతే చేయము. ఇది కోరుకున్నది మోషేను. అప్పటి నుండి వచ్చిన వాళ్ళే పాస్టర్లు. అలాగ దిగి వచ్చినటువంటి ఆ అగ్నిని చూడలేక ఈ యెరూషలేము ప్రజలు నాశనమైపోతారని సూర్యుడిని కమ్మ చేసి, చీకటిని కలగజేసి, ఒక జామంతా అగ్ని గంధకములతో ఆయన నింపబడ్డాడు. ఎలా ఉంటుంది ఆయన శరీరం గమనించండి. రాత్రి నుండి దెబ్బ కొట్టకుండా కొడుతూ, తిడుతూ, హింసిస్తూ, కొరడాలతో, ముండ్ల కిరీటముతో గేలి చేస్తూ, ఇవన్నీ సరిపోవన్నట్టుగా ఇంకా కొరత ఏదో ఉన్నది. ఇంతవరకు మేము కొట్టింది సరిపోలేదు, ఇప్పుడు దేవుడు కొట్టేవంత వచ్చింది, ఇప్పుడు దేవుడు కొట్టాలా అని అప్పచెప్పితే ఆ శరీరం మాంస ముద్ద ఎలాగుంటుంది? ఎముకల గూడుగా మార్చబడింది. కన్నులు కనిపించట్లేదు. ముండ్ల కిరీటముతో నొక్కి వేస్తే ఒక్కొక్క ముళ్ళు 3 ఇంచుల లోతు వరకు దిగిపోయి రక్తము కారిపోతుంటే ఆ కారిపోయిన రక్తము గడ్డగట్టిపోయి వాసనెక్కి పిడిగుద్దులకి దవడ ఎముకలు విరిగిపోయి గడ్డాన్ని పెరికి ఉమ్మి వేసి ఏముందని ఆయనలో ఇంకా అగ్ని కురిపించడానికి స్వరూపము లేనివాడిగా
కమిలిపోయిన వాడుగా మార్చబడ్డాడు. అయినా కూడా ప్రభు విడిచిపెట్టలేదు, తండ్రి దేవుడు విడిచిపెట్టలేదు. లోక పాపం అంటే మరి భరించాల్సిందే, నిన్ను పంపించిందే అందుకు. నువ్వు భరించడానికే వెళ్ళావు తప్ప సింహాసనం మీద కూర్చోవడానికి కాదు. నిన్ను సింహాసనం నుండి దింపి దాసుని స్వరూపము ధరింపజేసి నిన్ను మనుష్య కుమారుడిగా పంపించింది సిలువలో శ్రమ అనుభవించడానికే తప్ప సుఖం అనుభవించడానికి కాదు. దప్పిగొనుచున్నాను అంటున్నాడు, దాహం అడుగుతున్నాడు, ఆహారం అడుగుతున్నాడు, ఏమీ లేదు. గమనించండి, ప్రభు యేసుక్రీస్తు నేను దప్పిగొనుచున్నానంటే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రభు అడిగితే చేదు చిరక అయినా వారు ఇచ్చారు. ధనవంతుడు అడిగితే ఒక్క చుక్క నీటి బొట్టు కూడా దొరకలేదు. ఎందుకు ప్రభు దప్పిక కొలుచున్నానంటే నేను అడిగితే కనీసం నాకు చేదు చిరకనైనా ఇస్తున్నారు. ఒకవేళ మీరు దీన్ని కనుక తృణీకరిస్తే, ధనవంతుడి లాంటి స్థితిలోనికి వెళ్ళిపోతే మీకు ఆ చేదు చిరక కూడా దొరకదు, ఒక్క నీటి బొట్టు దొరకదు. ఆ దరిద్రుడైన లాజరు చిటికెన వేలితో ఒక కోన నీటి బొట్టునైనా అందించమని ధనవంతుడు కోరుకుంటే దొరకని పరిస్థితి మీకు రాబోతుంది. ఇప్పుడైనా జాగ్రత్త పడండి. ఈ స్థితిలో ఉన్నప్పుడైనా చేదు చిరకలైనా పొందుకోవడానికి అవకాశం ఉంది. నా ద్వారా నేను మీ చేదంతటి కూడా భరిస్తున్నాను. గమనించండి, ధనవంతుడు లాజరు, ధనవంతుడు దరిద్రుడు. ధనవంతుడు బల్లలో ఉన్న ఓడలో ఉన్నాడు, దరిద్రుడు బల్లలో ఉన్నాడు. ఏమైపోయింది? బళ్ళు ఓడలైపోయాయి, ఓడలు ఏమైపోయాయి? బండ్లు అయిపోయాయి. బండ్లుగానే ఉండవు. బండ్లు ఒక సమయానికి ఓడలుగా మారుతాయి, ఓడలు ఒక సమయానికి ఏమైతాయి? బండ్లుగా మారుతాయి. ఒకప్పుడు బల్ల మీద కూర్చున్నాను అనుకున్నాడు ధనవంతుడు, బల్ల క్రింద కుక్క పిల్లలు ఏరుకున్న రీతిగా ముక్కలు ఏరుకున్నాడు అనుకున్నాడు దరిద్రుడు. కానీ ఇప్పుడు ఏమైపోయాడు? రివర్స్ అయిపోయింది. ఆ దరిద్రుడే, ఆ లాజరే అబ్రహాము రొమ్మున అనుకుంటే ఈ ధనవంతుడే అగ్నిగుండంలో అల్లాడుతూ చిటికెన రేణులు అడుగుతున్నాడు, దొరకట్లేదు. ప్రభువుకి ఆ చేదు చిరకనైనా వారికి దొరికింది. మారా నీటిని మధురముగా చేసింది ఏంటి? అరణ్యంలో ఇశ్రాయేలీయులకు మారా నీటిని మధురముగా చేసింది ఏంటి? ఎలీము దగ్గర ఒక చెట్టు కొమ్మ నరికి అందులో వేస్తే ఏమైంది? మారా నీరు ఆ చెట్టు కొమ్మ దొరికితే అయిపోయేది కదా. ఈ ఫిల్టర్ల బాధే ఉండకపోయేది, వేలకు వేలు పెట్టి ఈ క్యాండిల్ మార్చే బాధే ఉండకపోయేది. సంవత్సరానికి ఒకసారి 8,000 పెట్టి మార్చాల్సింది. ఇంకా కంగన్ వాటర్ అంట 1,50,000. చెట్టు కొమ్మ ఒక్కటి దొరికితే అయిపోయేది. సింపుల్గా ఏమున్నది? చెట్టు నరకాల, కొమ్మ తీయాలా, నీళ్ళలో పడేయాలి. ఏమైపోయినాయి? నీళ్లు నీకు మధురముగానే అయిపోయాయి. ఆ మధురం ఎక్కడి నుండి వచ్చిందో ఎప్పుడన్నా ఆలోచించారా? మా పితరులైన ఇశ్రాయేలీయులారా, మా తాతలు ముత్తాతలారా, ఎప్పుడైనా మీరు గమనించారా? తీయగా ఉన్నాయని చెప్పి తాక్కుంటూ వెళ్ళిపోవడమే కానీ ఆ తీపిదనం ఎక్కడి నుండి వచ్చింది? ఆ తీపిదనం రావాలి అంటే నీ కొరకు ఒక చెట్టులో నుండి ఒక కొమ్మ కొట్టివేయబడాలని, ఆ కొమ్మలో ఉన్నటువంటి మాధుర్యము నీ నీటిలోనికి అందించబడాలని, నీ నీటిలో ఉన్నటువంటి చేదంతటి కూడా ఆ కొమ్మ తీసుకోవాలని ఎప్పుడు ఆలోచన రాలేదే? ఇంతసేపటికి మధురం మధురం మధురం. పరమగీతమే ఎప్పటికీ మనకి ఇష్టమైతే పరమగీతం, ఇష్టం కాకపోతే విలాపవాక్యములు. మనకి ఇష్టమైన పోస్టులు వస్తే లైకులు, ఇష్టం రాని పోస్టులు వస్తే అన్లైకులు. మనకి ఇష్టమైన వారితో దగ్గర మీటింగులు అయితేనేమో వస్తాము, ఇష్టం రాని వారి దగ్గరికి అయితే విలాపవాక్యాలు. మన ఇష్టమే, మనకు చేదొద్దు. చేదంత ఎవరికి కావాలా?
చెట్టు కొమ్మకు కావాలి. ఆ ఉన్న కొమ్మ ఉన్నదే అందుకు. ఆ చెట్టు పని ఏంటిది? చేతులు తీసుకోవడమే పని. చెట్టుకు కూడా గమనించండి, నేను ఎవరికి నీళ్ళు ఇస్తున్నానా అని చూడదు. ఆ నీళ్ళు ఎవరు తాగుతారా చూడదు. దాని గుణం ఏంటి? చేతులు తీసుకోవాలా, మాధుర్యాన్ని ఇవ్వాలా. ఆ మాధుర్యం పంచబడిన పోని ఆ ఇశ్రాయేలులు సరే దేవుడు గొప్ప కార్యం చేశాడు, మారా నీళ్లు చేదుకుండా మధురం మార్చాడనే తృప్తిపడ్డారా? మళ్ళా 4 అడుగులు వేశారో లేదో, మళ్ళా మొదటికే పరిస్థితి. మరలా 4 అడుగులు ముందుకు. ఎలాగుంది పరిస్థితి అంటే 1 అడుగు ముందుకు కాట, 2 అడుగులు వెనక్కి కాట. ఎన్ని రోజులు పట్టాలా? కిలోమీటర్ దూరం. 1 అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి. అంటే వీడు ముందుకు పోతాండా వెనక్కి వస్తాడా? ముందుకు పోతాండా వెనకకి వస్తాండా? ఒకసారి నడిచి చూడరాదా? 1 అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి. మేము ముందుకు వెళ్తున్నామండి, భూమే మాతో పాటు రావట్లేదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, చేదు చిర్రికను పుచ్చుకొని. ఆయన ఆకలి దప్పులు శారీరకంగా మాత్రమే కాదు, ఆత్మకు కూడా ఆకలి దప్పికలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. నీ ఆత్మకు కావలసిన జీవాహారం నువ్వు పెడుతున్నావా? నీ ఆత్మకు కావలసిన జీవ జలములను నీవు సమయానికి అందిస్తున్నావా? ఎంతసేపటికి నీ శరీరానికి నీ పరివర్తన కూడికలంటే ఇంటిలో భోజనం చేయడానికి ఎలా ఏర్పాటు చేయబడ్డాయి? నీ ఆత్మకు ఒక శ్రేష్టమైన ఆత్మీయ ఆహారము నీ ఇంటిలో ఆత్మకు ఏ ఆహారం కావాలో ప్రభు నిర్ణయించి ప్రభు నియమిస్తే, మాకు భోజనం పెట్టడానికి పైసలు ఇవ్వండి, భోజనం పెట్టాలంటే మళ్ళీ 1000 రూపాయలు ఖర్చు అండి, నీకు 2000 రూపాయలు ఇవ్వాలి, కాకపోతే వచ్చే నెల సంపాదిస్తావు, ఇంకా 10 నెలలు సంపాదిస్తావు. నీ ఆత్మకు కావలసిన ఆహారము నీకు సమయానికి అందించబడకపోతే నీ ఆత్మ ఎలాగ వర్ధిల్లుతుంది? నీ ఆత్మ దప్పిక ఎప్పుడు తీర్చబడుతుంది? అది ప్రభువు దప్పికొంటున్నాడు సిలువలో. నా శరీరాన్ని ఆత్మకు, శరీరానికి ఒక ఆహారము జీవజలము ఇవి కాదు, ఆత్మకు కూడా జీవాహారం అందించాలి, జీవజలము అందించాలి. మరి నీ ఆత్మ ఏమి కోరుతుంది? పరమగీతమును కోరుతుందా నీ ఆత్మ? విలాప వాక్యములను కోరుతుందా? నా ప్రియుడు నాకు స్నేహితుడిగా ఉండాలని కోరుతున్నదా నీ ఆత్మ? నా ప్రియుడు నాకు శత్రువైన వాడని కోరుతుందా? విలాప వాక్యముల రీతిగా నీ ప్రియుడు నీకు ఎలా ఉంటున్నాడు? నీ ఆత్మ నీకు ఎంత మాధుర్యమును అనుగ్రహించబడుతుంది? జుంటి తేనె దారల కన్నా శ్రేష్టమైన తీపికరమైన మధురమైన వాక్కులను నీ ఆత్మకు అందించకపోతే అప్పుడు సిలువలో యేసుక్రీస్తు లెక్క నీ ఆత్మ కూడా అల్లాడుతుందంట. ఆకలి ఆకలి ఆకలి, దాహం 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 అని ఆ సిలువలో మన ఆత్మ అల్లాడుతుంది. మరి మన ఆత్మకు సరి అయిన ఆహారాన్ని మనం ఇస్తున్నామా? సరి అయిన దప్పికలు తీరుస్తున్నామా? మన ఆత్మ కోరేది ఏంటంటే ప్రేమను కోరుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అంటే ఆత్మలలో ప్రేమను నింపడానికి వచ్చాడు. శత్రువులను ప్రేమించడానికి వచ్చాడు తప్ప శత్రుత్వమును పెంచడానికి రాలేదు. ఆత్మ కోరే ప్రేమ కావాలి. ఆత్మ కోరే ప్రేమ దొరకక దప్పికొనుచున్నానంటున్నాడు. నాకు రావలసిన ప్రేమ, నాకు రావలసిన దప్పిక ప్రేమ నాకు కావాలి. శత్రుత్వం వస్తుంది నాకు అంతా. గమనించండి, దప్పిక అంటే మనం అందరం కూడా ఆత్మల దాహం అనుకుంటాం, మంచిదే. ఆత్మల దాహం కూడా ప్రభువుకి కల్వరి కొండ మీద తీరింది. 2 ఆత్మలు రక్షించబడ్డాయి కల్వరి కొండ మీద. ఎవరెవరు? ఒకడు బందిపోట దొంగ, ఇంకొకడు శతాధిపతి. ఈయన నిజముగా దేవుని కుమారుడని గుర్తించగలిగినాడు. అప్పటికి కూడా ఆయన మిషన్ వదిలిపెట్టట్లేదు. కల్వరి కొండ మీద చనిపోతూ కూడా తన పనిని మర్చిపోవట్లేదు. 2 ఆత్మలను ఈ స్థలమైనా కానీ, ఈ చివరి గడి అయినా కానీ, ఈ చివరి క్షణమైనా కానీ ఒక 2 ఆత్మలను నా వెంట నేను తీసుకెళ్ళాలి. అది దప్పిక.
నువ్వు ఆత్మలను తీసుకెళ్ళడం పక్కన పెట్టి నీ ఆత్మదాహాన్ని తీరుస్తున్నావా? నీ ఆత్మకు ఆహారాన్ని అందిస్తున్నావా? మొదట నీ దప్పిక తీర్చుకో, తర్వాత ఇంకొకరు దప్పిక తీరుస్తున్నారు. కానీ అది ప్రభువు నేను దప్పికొనుచున్నానని మనం ఎంతవరకు ప్రేమను మన ఆత్మకు నింపుతున్నాం. గమనించండి, శత్రుత్వాన్ని శారీరకంగా మనుషుల మీద రుద్దుతున్నాం అనుకుంటున్నారు, కానీ నీ ఆత్మలో నీకై నీవు నింపుకుంటున్నావు అని ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు. ఈ సత్యం ఎవ్వరికి అర్థం కావట్లేదు. ఎంతసేపటికి వీళ్ళు మనుషులుగా బాహ్య సంబంధంగా శారీరకంగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ శత్రుత్వము ఎవరి దగ్గర నింపబడుతుంది? నీ ఆత్మలోనే నింపబడుతుంది. అది నీకే చేటు, నీ ఆత్మ నిన్నే చేటుగా మారుస్తుంది. అది అందుకొరకే ప్రభు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ప్రేమను కోరుచున్నాడు. ప్రేమను చాతనైతే ప్రేమను నింపండి, చాటగాకపోతే మానుకోండి, శత్రుత్వాన్ని మాత్రము నింపకండి. ఆల్రెడీ ప్రభువు ఆ చేదు చిరకను పుచ్చుకున్నాడు. మన చేదంతటిని, మన ఆత్మలో ఉన్న చేదంతటిని కూడా ఆయన పుచ్చుకున్నాడు. చూశాడు, ఎదురు చూశాడు. కానీ రూల్ ప్రకారం మంచినీళ్ళు ఇవ్వరు. ఆడ సైనికులు తప్పు కాదు, రూల్ ప్రకారము మంచినీళ్ళు ఇవ్వకూడదు. బోలము కలిపిన ద్రాక్ష రసాన్ని త్రాగిపిస్తారు. ఎందుకంటే వారి యొక్క దెబ్బల నుండి ఉపశమనం కలగడానికి. బోలం కలిపిన ద్రాక్ష రసం అంటే మనకు అర్థం కావాలంటే మత్తు మందు అంటే గంజాయి కాదు. ఆపరేషన్ చేసినప్పుడు ఇస్తారే ఆ మత్తు మందు బోలం కలిపితే. గమనించండి, గెత్సెమనే తోటకు రాకముందు శ్రేష్టమైన ద్రాక్ష రసము, ఇది నూతన నిబంధన రక్తం అని చెప్పి త్రాగి వచ్చిన వాడు కల్వరి కొండ మీదకి వచ్చేసరికి ఆ ద్రాక్ష రసములో ఏం కలపబడింది? బోలము కలపబడింది. వేదనలు ఏర్పడకుండా బందిపోటు దొంగలు శిలువ మీద శిక్ష వేయబడిన వారికి కొద్దిసేపు ఆ దెబ్బల బాధ మర్చిపోవడానికి ఆ మత్తు కలగజేయడానికి ఇస్తారు. కానీ ప్రభువు ఆ చేదు చిరకను పుచ్చుకున్నాడు. ఇది కొరకు, మన కొరకు, నొప్పుల నుండి విడుదల కొరకు కాదు. మత్తు సూది తీసుకున్నదైనా మన చేదును భరించడానికి ఆయన తీసుకొని ఆయన మాధుర్యాన్ని మన కలుగు వేస్తున్నాడు. అట్టి కృపలో మనమందరము వర్ధిల్లుదుముగాక.